ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తాడేపల్లిలో కర్నూలు పంచాయతీకి ఎండ్ కార్డు పడింది. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఇలియాజ్ బాషాను ఖరారు చేసింది. వైసీపీ పెద్దలతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చర్చించిన ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు మాపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది అధిష్టానం. తాడేపల్లిలో కర్నూలు పంచాయతీకి ఎండ్ కార్డు పడింది. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఇలియాజ్ బాషాను ఖరారు చేసింది. వైసీపీ పెద్దలతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చర్చించి నిర్ణయం తీసుకుంది. రేపో మాపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది అధిష్టానం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ సంతోష్. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఇలియాజ్ బాషాను ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సాయంత్రమే సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈ విషయంపై చర్చించారా, తర్వాత అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చింది. కర్నూలు సీట్ పైన మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం నుంచి అట్లాగే ఇలియాజ్ బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్న ఇలియాజ్ బాషా, పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పిఆర్ఓ పనిచేస్తున్న పూల బషీర్ కూడా ప్రయత్నించారు. దీంతో పాటు ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ సీఎం ను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో నిన్న సర్వే కూడా చేశారు. కర్నూలులో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఇలియాజ్ బాషా, కాంగ్రెస్ నుంచి చేరిన అలీ ఖాన్, పూల బషీర్ వీరందరిపైన సర్వే చేశారు. చివరికి ఇవాళ హఫీజ్ ఖాన్ సీఎం ను కలిశారు. ఆ సందర్భంగానే కర్నూలు అభ్యర్థిగా ఇలియాజ్ బాషాను ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి తగిన ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సంతోష్. అయితే హైకమాండ్ అసంతృప్తులందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా చంద్రశేఖర్? వాస్తవంగా మొన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి అట్లాగే ధనంజయ రెడ్డిని హఫీజ్ ఖాన్ కలిశారు. ఆ సందర్భంలోనే హఫీజ్ ఖాన్ కి టికెట్ లేదనే విషయం ఖరారు చేశారు. అయితే చివరికి మరి ఒకసారి సీఎం ను కలిసి రిక్వెస్ట్ చేస్తానని హఫీజ్ ఖాన్ కోరడంతో ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారు. హఫీజ్ ఖాన్ తో పాటు తల్లిదండ్రులు కూడా వెళ్లి కలిశారు. ఆ సందర్భంగా సీఎం వారికి చెప్పి తగిన ప్రాధాన్యత ఇస్తాం, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ గెలిచే అవకాశాలు ఉన్న ఇలియాజ్ బాషాకు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా ఎలాంటి అసంతృప్తికి గురి కాకుండా ఉండేందుకు ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ తర్వాతనే ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గ్రూప్ లో ఒక ఆడియో పోస్ట్ చేశారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది, నాకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు, అందరూ సంయమనం పాటించాలి, ప్రభుత్వం పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మాత్రం ఆయన ఆడియో కూడా వైరల్ చేశారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.